దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా. నన్ను చూస్తే ఎట్కారమా మీకు? నేనేమో నా రేంజ్ అనుకున్నారు మీరు? ఓ పాటలు పాడేదే కదా నీ రేంజా? ఏంటమ్మాయి పాటలు పాడడం ఆసామాసి అనుకున్నావా? స్వరం గొంతుల నుండే కాదు గుండెల నుండి రావాలి. ఒక పాట పాడితే 10 మందికి సంతోషాన్ని ఇచ్చి వాళ్ళ మదిలో నిలిచిపోవాలి. అది పాట అంటే. పెద్దోని నేను చెప్పినప్పుడు విను. హలో హలో హలో, ఏంటండి మీరు మాట్లాడేది? నువ్వు అంత గొప్ప సింగర్ అయితే మా చెల్లి మీద ఒక పాట పాడు చూపియా. ఏంటి మీ చెల్లి పైన పాట పాడాలనా? నేను ఘంటసాల ఎస్పీ బాలు గారు పాడే పాటలు పాడతాను, మీ చెల్లి గురించి పాట పాడాలని నేను? ఏ పాల్ ఇండియా స్టార్ ఎక్కడ, కార్తిక ఎక్కడ, ఇంటర్నేషనల్ ఫైల్డ్ బ్రాండ్ పూర్తి పైన మీస ఉంటే నా పైన పాట పాడు చూద్దాం. ఏందిరా నా ప్రశ్న నీ జవాబు ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడంలా. ఏదో పాట పాడ కార్తీక్ నోట్ల పల్లెం. నా పాటకు పరవశించి మీ అన్న మీ చెల్లి డాన్స్ చేస్తారు చూడండి ఎలా పాడతాను నిన్ను గురించి నేను. ముందు పాట పాడి మళ్ళీ మాట్లాడు. సరే కాసుకోవే కార్తీక, చూసుకుందాం. అందానికి అందం ఈ కార్తీక పాప, అందరినీ తిడుతూనే నవ్విస్తుంది. కార్తీక పాప సెందులు బాబు, అందానికి అందం మీ కార్తీక చెల్లి, అందరినీ తిడుతూనే నవ్విస్తుంది. కార్తీక పాప మీ చెల్లెలు పాప. అమ్మ బాబాయ్ ఎట్టుందే పాట? చూసారా నా పాటకు భయపడినారు మీరు, అందరు మీరు బెదిరించినారు, నా పాటకు జడుచుకున్నారు మీరు. ఇంకొచ్చేపు ఏదన్నా బెయ్యలా ఎట్టంటాడు కొట్టేస్తా. అది జీనో రాజశేఖర్ పాట అంటే. నైనా లే నైనా పదం లే, మనకు భయపడింది కార్తీక. భయపడితే కార్తీకే భయపడాలా? తగ్గేదేలే. అమ్మ తల్లానికి దండం తల్లి, నిజాలకి మీరు అమ్మ మనకు అవసరమా? మడిసన్నా కాసంత కళా కోసం ఉండాలయ్యా.